పసిపాప సాక్ష్యం కదా, ఈ పసిపాప సాక్ష్యం కదా. ఇట్లా చూడు, ప్రొటెక్ట్ అవర్ హోమ్స్, ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్. మా ఇండ్లకు భద్రత లేదు, మా భవిష్యత్తుకు భద్రత లేదు. మా భవిష్యత్తుకు భద్రత కల్పించండి, మా ఇళ్లకు భద్రత కల్పించండి అని ముక్కు పచ్చలారని చిన్నారి. వి వాంట్ జస్టిస్ అంటే ఇక్కడ జస్టిస్ న్యాయం లేదు అంటారు. న్యాయం లేదని పసి పాప, ఈ పసి పాప స్కూల్కు పోవాల్సిన పాప, ఆదివారం వస్తే ఆడుకోవాల్సిన పాప, ఆదివారం అంతా ఆడుకొని తల్లిదండ్రులు ఏదైనా రుచిగా చేసి పెడితే తిని అట్లా బయట తిప్పుకొస్తే అదోటి ఇదోటి చూసి హైదరాబాద్ అందాలు చూసి మళ్ళా సోమవారం స్కూల్కు పోవాల్సిన బిడ్డ, ఆదివారం సోమవారం స్కూల్కు పోవాల్సిన అమ్మాయి ఇట్లా నిరసన దీక్షల్లో ధర్నాల్లో పాల్గొని చిన్నప్పటి నుంచే ఓహో మా రాష్ట్రం అంటే ఇట్లా లొల్లీలు ఉంటాయి, ఈ సర్కార్కు మేమంటే పడది, పోలీసు వాళ్ళు నిత్యం కవాతులు చేస్తారు మా ఇండ్ల చుట్టూ, బుల్డోజర్లు వచ్చి మా ఇండ్లు ఊలగొడతాయి అని చిన్నప్పటి నుంచే ఈ రాష్ట్రం మీద ఆమెకు విరక్తి పుట్టేటట్టు చేస్తాను. ఇప్పుడు వాళ్ళ చిన్న మనసులలో ఏం పడాలి? పోలీసు వాళ్ళు అంటే దొంగలు, ప్రభుత్వం అంటే దొంగ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనేటోడు మంచోడు కాదు, మంత్రులు అనేటోళ్ళు మంచోళ్ళు కాదు, ఇట్లా మా ఇండ్లను కూర్చేస్తారు అనేది ఆ చిన్న మనసులలో పడది. ఇక చిన్న పాప ప్రొటెక్ట్ అవర్ హోమ్స్, ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్. ఏం లాభం? మా ఇల్లు మాకు కావాలి, చిన్నారుల నిరసన, మా ఇల్లు మాకు కావాలి అంటూ మూసి పరివాహక ప్రాంతం ఆదర్శ్ కోర్టులో ఆదివారం చిన్నపిల్లలు సైతం రోడ్డెక్కి వచ్చి నిరసనలు తెలిపారు. మా ఇంటిని కాపాడండి, మా భవిష్యత్తును కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇండ్లను కూల్చడం వల్ల తమ తల్లిదండ్రులు బాధపడుతున్నారని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉండడానికి ఇల్లు లేకుండా పోతుంది అంటూ అమాయకపు మాటలతో అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నారు. ఇల్లు కూల్చేస్తే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పుడు ఉన్న పలంగా ఇల్లు బీకెత్తే ఈ పిల్లలతోటి ఎక్కడుండాలి వాళ్ళు? ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, స్కూల్ ఏం కావాలి, ఎన్ని ఉంటాయి వాళ్ళ చుట్టూ. అసలు మొన్న ఆమె చెప్తా అంటే ఎంత బాధ అనిపిస్తుంది. అప్పు సప్పు చేసుకొని ఇల్లు కడితే హోమ్ లోన్ తెచ్చుకొని ఇప్పటి నుండి మొదలు పెడితే 2035 వరకు ఆమె ఈఎంఐ ఉన్నదట. ఇప్పుడు ఆ ఇల్లును హైడ్రా అధికారులు కూల్చేసిన 2035 వరకు ఆమె ఈఎంఐ కట్టవలసిందే. ఆమె ఎంట పడతారు, బ్యాంకులు ఆమె ఎంట పడతాయి. ఇక వీళ్ళను డబుల్ బెడ్రూమ్లకు పంపుతారట. వీళ్ళేమో కోర్టు పెట్టి ఇల్లు కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్లకు పంపుతారట. గట్లున్నది. ఇప్పుడు ఈ చిన్న పాప మిమ్మల్ని ఏమనాలి చెప్పు? భరోసా లేని భవిష్యత్తు వాళ్ళది. గట్లున్నది తెలంగాణలో పాలన.